హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము ఆచార్యులైనటువంటి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారి గురించి తెలుసుకుంటున్నాము. మనకు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైన శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఉన్నారు. వారి యొక్క గురువు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరా. వారికి తండ్రి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు. ఈయన పశ్చిమ బెంగాల్లో బీర్ గ్రామం, దీనినే ఉలా గ్రామం అని కూడా అంటారు. ఆ గ్రామంలో 1838 సంవత్సరంలో సెప్టెంబర్ 2వ తారీఖున ఈయన జన్మించారు. ఈయనకు తల్లిదండ్రులు ఆనంద చంద్రదత్త, తల్లి జగత్మోహిని దేవి. ఈయనకు జన్మించిన తర్వాత ఈయనకు నామకరణం ఏమి చేశారంటే కేదార్నాథ్ దత్త అని నామకరణాన్ని చేశారు. ఈయన ఆ గ్రామంలోనే విద్యాభ్యాసం ముగించారు. ఆయన గ్రామంలోనే విద్యాభ్యాసం ముగించారు. తరువాత ఆయన చక్కగా కలకత్తా నగరానికి వెళ్ళి విద్యాభ్యాసాన్ని అక్కడ చేశారనమాట. ఆయన ఆ కలకత్తా నగరంలో ఆ హిందూ కాలేజ్ అనే ఆ కాలేజీలో ఆయన విద్యాభ్యాసం చేస్తూ అక్కడ తత్వశాస్త్రము, తర్వాత వేదాంత శాస్త్రాలను అన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఆయన చదువుకున్నారనమాట. దాంతో పాటు ఇక ఎవరంటే సాహిత్య మేధావులైనటువంటి బంకిం చంద్ర చటర్జీ ఉపాధ్యాయ, ఆయన వచ్చి కలకత్తాలో చాలా ఫేమస్ అనమాట, ఆథర్ కూడా ఆయన తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వీళ్ళంతా కూడా పూర్తిగా సిద్ధాంతపరమైనటువంటి ఆ విషయాలను వీరు సాహిత్యం విషయాలను కూడా వాళ్ళు తెలియచేసేవారు. ఇలాంటి వారితో అంతా కూడా ఆయన పరిచయం ఏర్పాటు చేసుకొని వాళ్ళతో ఉన్నారనమాట. ఈ విధంగా ఆయనకు చిన్న వయసులోనే వివాహము చేసేసారనమాట. అంటే అప్పట్లో బాల్య వివాహాలు ఉన్నాయి కదా, ఆ విధంగా ఆయనకు బాల్య వివాహాన్ని చేశారు. తర్వాత ఆయనకు 18 సంవత్సరాలు, అలాంటి సంవత్సర వయసులో ఆయన ఒరిస్సా, బెంగాల్ ఈ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. అలాంటి గ్రామీణ ప్రాంతాలలో ఆయన చక్కగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా గ్రామీణ ఉపాధ్యాయునిగా పనిచేశారనమాట కొన్ని సంవత్సరాలు. తర్వాత ఆయన సివిల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి చక్కగా పాస్ అయ్యి ఆయన డిప్యూటీ మెజిస్ట్రేట్గా
ఉద్యోగాన్ని సంపాదించారనమాట. అంటే ఈయన పదవి చాలా ఉన్నతమైన పదవి. డిప్యూటీ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ ఆ పదవి కదా! అలాగ ఉంటే కూడా ఆయన చక్కగా నిరంతరము భగవద్భక్తుల ఆ సాంగత్యంతో ఉండేవారు. వారి వద్దకు వెళ్ళి ఎప్పుడు కూడా వైష్ణవ పుస్తకాలను ఎక్కువగా చదివేవారు. చదివి ఆయన ఏమి చదివారో వాటినన్నింటినీ కూడా అందరికీ తెలియచేసేవారు. మనకి కృష్ణ చైతన్యంలో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనము భగవంతుని గురించి ఏ విషయాల్ని తెలుసుకుంటామో, ఆ విషయాలను మళ్ళీ వెంటనే ఇతరులకు తెలియచేయాలి. అప్పుడే మనము ఆ జ్ఞానాన్ని కూడా పూర్తిగా తెలుసుకున్న వాళ్ళము అవుతాము. ఇతరులకు కూడా ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళము అవుతాము. ఆ విధంగా భక్తి వినోద ఠాకూర్ల వారు కూడా ఎప్పుడు కూడా నిరంతరము వైష్ణవ సేవల్లోనే ఉండేవారనమాట. ఈయన సచ్చిదానంద ప్రేమ లోకావని అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు. ఇక ఆయన మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు అప్పుడు పరిపాలన బ్రిటిష్ వారి హయం అన్నమాట. బ్రిటిష్ వారి అధికారంలో ఉన్నారు. అలాగ ఉన్నప్పుడు ఆయన చక్కగా ఆ అధికారులతో ఎలా ఉండేవారు అంటే బాధ్యతాయుతమైన విధంగా, తర్వాత నిర్భయంగా, పూర్తిగా వాళ్ళకొచ్చి శుద్ధి చిత్తశుద్ధి కలిగినటువంటి మనస్సుతో వారి యొక్క అధికారులతో ఆయన చక్కగా మెలిగి ఉండేవారు. అందుకని ఆ బ్రిటిష్ అధికారులందరూ కూడా శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారిని చూస్తే చాలా గౌరవప్రదంగా ఉండేవారు. అంటే అంత చక్కగా అన్ని పనులను ముగించేవారనమాట. ఆ విధంగా ఆయనకు ఆ సచ్చిదానంద ప్రేమలోక సచ్చిదానంద ప్రేమలోకావని అనే ఆ పుస్తకం రాయడం వల్ల ఆయనకు సచ్చిదానంద అనే పేరు కూడా వచ్చిందనమాట. తర్వాత కాలంలో ఆయన్ని సచ్చిదానంద భక్తి వినోద ఠాకూర అని కూడా పిలుస్తూ ఉండేవారనమాట. తర్వాత చాలా తత్వశాస్త్రాలు, తత్వం గురించి ఆయన చాలా మటుకు చక్కగా తెలియజేశారు. అంటే అచింత్య, భేద, అభేద ఈ తత్వాలన్నింటిని కూడా తెలియజేశారు. పూర్తిగా భగవంతుని యొక్క భక్తిలో ఉంటూ అందరికీ కూడా ఆ విషయాలంతా తెలియజేస్తూ ఉండేవారు. ఆయనకు వివాహమైంది భగవతీ దేవి. వారి యొక్క కుమారుడే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర. ఈయనకు సంతానము 13 మంది సంతానం అన్నమాట. అంటే ఆయన ఆయన వద్ద అంతమంది చాలామంది సేవకులు ఉండేవారనమాట. అంటే మొదట వారి తండ్రి, తాతగారు వాళ్ళందరూ కూడా చక్కగా మంచిగా ధనికులుగా ఉన్నారు. తరువాత వారు ఈ విధంగా భక్తి సేవలో వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఆ మందిరాల సేవల్లో అలాగా పాల్గొంటూ ఆయన జీవితాన్ని చివరికి సాధారణ జీవితంగా, అంటే అంత ధనికుల అనే తెలిసే విధంగా కాకుండా సాధారణ జీవితం గడుపుతూ ఆయన ఉన్నారనమాట. తర్వాత ఆయన జాబ్ రీత్యా ఆయన పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళారనమాట. అక్కడ పూరి జగన్నాథుని మందిరం యొక్క దగ్గరలోనే వారికి భవనం ఉండేది. దీనికి భక్తి భవన్ భక్తి కుటీర్ అని నా పేరు అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ భవనానికి పూరి జగన్నాథ క్షేత్రంలో. అంటే ఆయన ఎక్కడెక్కడ ఉంటే ఆ ప్రాంతాలలో అంతా ఒక్కొక్క భవనం ఉండేది. మాయాపూర్లో ఉన్నారు. మాయాపూర్లో ఉన్నప్పుడు ఆయనకు ఆ భవనం పేరు సురభి కుంజ్ అనమాట. తర్వాత ఆయన కలకత్తాలో ఉన్నారు. కలకత్తాలో ఉన్నప్పుడు భక్తి భవన్ అలాగా అంటే ఆయన ఇంటితో పాటు అందరూ వైష్ణవ భక్తులు అందరూ కూడా వచ్చి అక్కడ చక్కగా కీర్తనలు చేసుకుంటూ వారికి భాగవతము, భగవద్గీత ఇవన్నీ తెలియచేస్తూ అలాగా కాలాన్ని వెళ్ళబుచ్చేవారనమాట. ఈయన పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్నప్పుడు ఆయనకు మందిరంలో కూడా సేవలు ఇచ్చారనమాట. అంటే ఈ జాబ్తో పాటు ఆయన మందిరంలో కూడా సేవలు చేస్తూ ఉండేవారు. ఈ రథోత్సవాల టైంలలో, తీర్థయాత్రలు అలాంటి సమయాలలో అంతా
శాంతి భద్రతలు అంటే వచ్చినటువంటి భక్తులందరినీ కూడా పర్యవేక్షణ చేసే ఆ సేవలు, తర్వాత ఆ వచ్చిన భక్తులందరికీ భోజన సదుపాయాలు, వసతి, ఉమ్, తర్వాత అన్ని సౌకర్యాలు జరిగే విధంగా ఆయనకు సేవల్ని ఇచ్చారనమాట. అంతేకాకుండా ఆ జగన్నాథ పురి ఉన్నది కదా, ఆ మందిరంలో పాండాస్ ఉంటారు. వాళ్ళే బ్రాహ్మణులుగా అక్కడ ఆ మందిరంలో పూజారులాగా ఉంటారనమాట. వాళ్ళకందరికీ కూడా కొన్ని రకాలైనటువంటి సేవలను తెలియజేశారు. అంటే భగవంతునికి ఏ విధంగా ఆరాధన చెయ్యాలి, ఎలాంటి పూజలు చేయాలి, అలాంటి అన్ని కొన్ని వాటిని మార్చి ఆయన వారికి తెలియజేశారు కూడా. ఆ విధంగానే కొనసాగుతున్నది ఇప్పటికి కూడా పూరి జగన్నాథ క్షేత్రంలో. ఆ సమయంలో ఈయన భక్తి వినోద్ ఠాకూర్లో ఉన్నటువంటి ఆ సమయంలో చాలామంది బాబాలు అంటే అందరు కూడా నేనే భగవంతుణ్ణి అనే ఆ మాయావాద సిద్ధాంతాన్ని ప్రబలింపజేసేటువంటి వాళ్ళు, భగవంతుని యొక్క నిరాకార తత్వము అని చెప్పేటువంటి వాళ్ళు, ఇలాగ చాలామంది పుట్టగొడుగుల్లాగా ఉండేవారట. అలాగ ఉన్నటువంటి ఆ బాబాలను అందరిలో ఒక బాబా ఆయన మరీ ఎక్కువగా ఇది చేసేవారు. ఎలాగంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు రాసలీలలు చేశారు కదా. రాసలీల అంటే ఏమిటి? అందరి గోపికలు అందరికీ తృప్తిని కలిగించే విధంగా నృత్యం చేయడము అంతే. వాళ్ళు ఆనందాన్ని పొందుతారు, భగవంతుడు వారికి ఆనందాన్ని ఇచ్చిన వారిలాగా వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఆ విధంగా ఆ రాసలీలల్ని ఒక బాబా ఏం చేశాడు? కృష్ణ భగవానుడు ఈ విధంగా రాసలీలల్లో ఉన్నాడు, నేను భగవంతుణ్ణి, నేను ఇలాగ రాసలీలలు చేస్తాను అని స్త్రీలను అందరినీ చేర్చుకొని అక్కడ ఆ విధంగా నృత్యాలు చేయడము, అంటే చాలా వెకిలితనంగా ఉండడము, ఆ మాయావాద తత్వాన్ని ప్రబలింప చెయ్యాలని అలాగ చేస్తుండడంతో అక్కడ పూరి జగన్నాథ్ క్షేత్రంలో ఆ అధికారులందరూ కూడా ఆ బాబాని శిక్షించాలి, ఈయన మెజిస్ట్రేట్ కదా, ఆయన్ని శిక్షించాలి అని ఆ ఆర్డర్ను ఈయనకు పాస్ చేశారనమాట. ఇక భక్తి వినోద ఠాకూర్ వారు ఆ బాబా దగ్గరికి వెళ్ళి ఆయనని ఆయన్ని అన్ని విధాలా తెలియజేసి ఆయన్ని జైల్లో వేసే విధంగా చేశారనమాట. ఎప్పుడైతే ఆయన్ని జైల్లో వేశారో అప్పటి నుంచి కోపాన్ని పెట్టుకొని ఆయన కొన్ని రకాలైనటువంటి క్షుద్ర శక్తులతో ఆయన మీద ప్రయోగం చేశాడనమాట. అయినా శ్రీల భక్తి వినోద ఠాకూర్లు పూర్తిగా భగవంతునికి సేవ చేస్తున్నటువంటి భక్తుడు కాబట్టి ఆయనకు ఇలాంటివన్నీ ఏమీ ప్రయత్నించలేదు. కానీ శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ల వారు ఎక్కువగా ఆయన జీవితకాలంలో కాస్త అనారోగ్యంతోనే ఉండేవారట. అంటే నిరంతరము ఆయనకు ఏదో ఒక కారణంతో ఒక వ్యాధి రావడము అలాగా ఎక్కువగా అనారోగ్యంతోనే ఉండేవారని కూడా మనకి ఆ శాస్త్రాల్లో ఇది చేసినప్పుడు తెలుస్తుంది. తర్వాత ఇంకా భక్తి వినోద ఠాకూర్ల వారు ఇలాగ సేవల్లో ఉంటూ చక్కగా అందరినీ పరిమారిస్తూ ఇక ఆయన ఒక దీక్షను తీసుకోవాలి, ఎప్పుడు కూడా ఒక గురువుని పొందాలి కదా. చూడండి ఆచార్యులు కూడా వాళ్ళు అంతటి గొప్ప వాళ్ళైతే కూడా వాళ్ళు ఒక గురువుని వెతుక్కుంటారు. అంటే నాకు అన్నీ తెలుసు, శాస్త్రాలు తెలుసు, వేదాలు తెలుసు, తత్వాలు తెలుసు అని బాబాజీ ఈయనకు శిష్యుడు అనమాట. ఈయన జగన్నాథ దాస బాబాజీ, ఈయన ఆధ్యాత్మిక గురువు. ఈయనకొచ్చి శిష్యుడే శ్రీల గౌరకిషోర దాస బాబాజీ. ఆయన యొక్క శిష్యుడే భక్తి వినోద ఠాకూర్ల వారి కుమారులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఆయనకు గురువు శ్రీల గౌరకిషోరదాస బాబాజీ అనమాట. అంటే ఈయన ఆధ్యాత్మిక గురువులుగా శ్రీల జగన్నాథ దాస బాబాజీని ఆయన ఎంచుకున్నారు. దీక్షను మాత్రము బిపిన్ బిహారీ గోస్వామి ఆయన దగ్గర తీసుకున్నారనమాట. అప్పుడు అలాగ దీక్షను తీసుకున్నప్పుడే ఆయనకు భక్తి వినోద ఠాకూరా అనే ఆ నామాన్ని చేర్చారు. అంతవరకు ఆయనకు కేదారనాథ దత్త అని కదా ఆ పేరున్నది, అలాగా ఇదయిందనమాట. తర్వాత ఆయన కొన్ని రోజులు అక్కడ ఉండి తర్వాత ఆయన కలకత్తా నగరానికి రావడం జరిగింది. కలకత్తా నగరంకి వచ్చినప్పుడు
పోస్టింగ్. ఆ విధంగా వచ్చినప్పుడు అక్కడ కూడా చాలా చక్కగా పనుల్లో ఉంటూ ఉండేవారు. అక్కడ అధికారులు కూడా ఈయన యొక్క పనితనాన్ని చూసి, ఎందుకంటే నిష్టతో అంత నిష్టతో ఆయన ఆ పనులన్నింటినీ చక్కగా ముగించేవారట. అలాగ ఉండడం వల్ల ఆ బ్రిటిష్ అధికారులు కూడా ఆయన గృహం నుంచి ఆఫీస్‌కి వెళ్ళడానికి ఆయనకు ప్రత్యేకంగా అదే ట్రైన్ ట్రాక్ వేసి, ఆ ట్రైన్‌లో ఆయన ప్రతిరోజు ఇంటి నుంచి ప్రత్యేకమైన ట్రైను. ఇంటి నుంచి ఆఫీస్‌కి వెళ్ళి పనిచేసేవారట. అంటే అందులోనే ఆయన యొక్క నిష్ట తెలుస్తుంది. అంటే ఆయనిచ్చిన పనిని అంత చక్కగా ఆయన ముగించేవారు కాబట్టే అది అంటే ఈయన వల్ల అంత చక్కగా వారికి చక్కగా ధనం అంతా కూడా ఇదయ్యేది. కాబట్టే వాళ్ళు కూడా ఈయనకు చక్కగా ఆ వసతులన్నీ కూడా ఏర్పాటు చేశారనమాట. తర్వాత ఈయన చాలా ఎక్కువగా ఇలాగా జాబ్ రీత్యా పోస్టింగ్‌లు ఎక్కడ పూరి జగన్నాథ్ క్షేత్రం తర్వాత మాయాపూర్, కలకత్తా అట్లాగా తిరుగుతూనే ఉన్నారు. ఇక చాలా సంవత్సరాలు దీనికే అయిపోయింది అనేసి ఆయన ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నారనమాట. ఆ పదవీ విరమణ తీసుకోవాలని అనుకున్న తర్వాత ఆయన అధికారులకు చెప్పినప్పుడు ఎవ్వరు ఒప్పుకోలేదట. ఎందుకంటే అంత న్యాయమైన వ్యక్తి కదా! అందుకని వాళ్ళు మీకు కావాలంటే ఇంకా కూడా ఆహ్, ధనాన్ని ఎక్కువ ఇస్తాము. కానీ మీరు నిలిచిపోకూడదు అని చెప్పేవారట. అయినా ఈయన ఇక జీవితకాలమంతా ఇలాగే ఇలాంటి సేవలు ఇలాగే కాదు, మనము భక్తియుతంగా భగవంతునితో కూడా కనెక్ట్ అవ్వాలి. కాబట్టి ఆ విధంగా భక్తిలో వెళ్ళాలి అని చెప్పి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ రిటైర్మెంట్ తర్వాత ఆయన చక్కగా నిరంతరము ఇంట్లో అంటే ఆయన జాబ్‌లో ఉన్నప్పుడు కూడా కుటుంబాన్ని చూసుకుంటూ హ్మ్. భక్తుల సాంగత్యంలో ఉంటూ, అలాగ సాధనలు చేస్తూ, చక్కగా జపమాలలను ఎక్కువగా చేస్తూనే ఉండేవారీయన. అదే విధంగా నిరంతరము భాగవతము, చైతన్య చరితామృతము ఇలాంటి పుస్తకాలన్నింటిని కూడా చదువుతూ అందరికీ తెలియచేస్తూ కూడా ఉండేవారు. ఇక ఆయన రిటైర్మెంట్ తర్వాత ఒకరోజు ఆయనకు నిద్రపోతున్నప్పుడు కలలో ఆయనకు ఆధ్యాత్మిక దృష్టితో ఆయనకు ఆ విధంగా అనిపించిందనమాట. మహాప్రభు స్వయంగా ఆయనకు కనిపించి, ఈయన బృందావనానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా రిటైర్మెంట్ అయిపోయాం కదా! బృందావనంలో వెళ్ళి సెటిల్ అవుదాము అని. కానీ ఆయనకు చెప్పిన విషయం ఏమిటి కలలో అంటే, "నీవు బృందావనం కాదు, మాయాపూర్ ధామానికి వెళ్ళు" అని కలగన్నాడనమాట. ఇక అంతే మరుసటి రోజు వెంటనే ఆయన బృందావనం వెళ్ళడం మానుకొని మాయాపూర్ ధామ్‌కి వెళ్లారు. అక్కడ మాయాపూర్ ధామ్‌లోనే ఆయన యొక్క గురువైనటువంటి శ్రీల జగన్నాథ దాస బాబాజీ ఉన్నారు. ఆయనకు అప్పటికే 120 సంవత్సరాలు. ఆయన ఎంతటి భక్తుడు అంటే, అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఆహ్, భగవంతునితో మమేకమై వాళ్ళు అంత చక్కగా ఆహ్, బ ఆహ్, కీర్తనలు చేస్తూ, జపమాలలు చేస్తూ, భక్తులకు తెలియజేస్తూ, ఆ విధంగా నిరంతరం ఉండడం వల్ల వాళ్ళ ఆయుష్ కూడా చూడండి 120 సంవత్సరాలైనా ఆయన అలాగే చక్కగా తెలియజేసే విధంగా ఉన్నారు. అయితే ఆయనకు చాలా హైట్‌గా ఉండేవారట జగన్నాథ్ దాస్ బాబాజీ. ఆ హైట్ వల్ల శరీర బాగా ఇదిగా ఉండేవారు కాబట్టి ఆయనకు వయసు ఎప్పుడైతే ఇదయిందో శరీరమంతా ముడతలొచ్చేసాయన్నమాట. అలాగ ముడతలొచ్చేసేసరికి ఆయనకు కళ్ళ మీద ఆ ముడతలన్నీ పడిపోయేవి. అదేవిధంగా చెవులు సరిగా వినిపించేది కాదు. కళ్ళు ఆ ముడతలను ఎవరైనా భక్తులు వెళ్ళి శిష్యులు కానీ, భక్తులు కానీ వెళ్ళి ఆ కంటి మీద ఉన్న ముడతలను పైకి తీసినప్పుడే ఆయనకు కళ్ళు కనిపించేవట. అలాగా అన్ని శరీరం అంతా స్కిన్ అంతా కూడా ఆ విధంగా అయిపోయింది.
120 సంవత్సరాలు ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన వారే ఆయన శిష్యుడైనటువంటి బిపిన్ బిహారీ గోస్వామి. నిరంతరం ఆయన్ని బుట్టలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారట ఎక్కడికైనా కానీ. అంత చక్కగా, అంటే శరీరం అంతా కుచించుకుపోయి ఒక బుట్టలో ఒదిగిపోయేవారు ఆయన. ఆ బుట్టని ఆయన తల మీద ఉంచుకొని ఆయన ఎక్కడెక్కడికి ప్రయాణం అవ్వాలని కోరుకుంటారో అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ ఆ ప్రాంతాలలో చూపించి తీసుకుని వచ్చేవారట. ఆ విధంగా నేరుగా ఈయన భక్తి వినోద ఠాకూర్ల వారు ఆయన గురువు దగ్గరికి వెళ్ళారు. గురువు కూడా చాలా సంతోషించారు. ఆ విధంగా ఆయన దగ్గర ఉన్నారు. అలాగ ఉన్నప్పుడు గురువు గారు చెప్పారు, నీవు ఎలాగైనా చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానాన్ని నీవు కనుగొనాలి అని చెప్పారనమాట. ఎందుకు? చైతన్య మహాప్రభువు 500 సంవత్సరాల ముందు ఆయన ఆవిర్భవించారు మాయాపూర్లో, యోగిపీఠ్ అనే ప్రాంతంలో. ఆయన ఆవిర్భవించి ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఆయన సాక్షాత్తు కృష్ణ భగవానుని యొక్క అవతారము, రాధారాణి యొక్క భావనలో వచ్చారు శ్రీ చైతన్య మహాప్రభువుల వారు. అలాగ రావడంతో ఆయన ఉన్నది 48 సంవత్సరాలే. 24 సంవత్సరాలు సాధారణంగా ఉండి తర్వాత సన్యాసం తీసుకొని 24 సంవత్సరాలు అంతే, 48 ఇయర్స్లో ఆయన పూరి జగన్నాథ క్షేత్రంలోని తోటా గోపీనాథ్ మందిరము, ఆ మందిరంలో ఆయన అంతర్ధానం అయిపోయారు. కాబట్టి ఆయన అలాగ అయిపోయేసరికి అది ద్వీపాలు, నవద్వీపం అలాగా ఉండడం వల్ల ఎక్కువగా అదే నీటి వలన అవంతా కూడా ఇదవుతూ అవన్నీ కూడా భూస్థాపితాలు అవుతూ అలాగా కాబట్టి ఇక్కడ ఆయన నవద్వీపంలో అంతర్ద్వీపం, మనం నవద్వీపం తెలుసుకున్నప్పుడు అంతర్ద్వీపం తెలుసుకున్నాం. ఆ అంతర్ద్వీపంలో యోగపీఠ్ అనే ఆ ప్రదేశంలోనే శ్రీ మహాప్రభు ఆవిర్భవించారు. అది నవద్వీపం వలన ఎక్కువగా నీళ్ళంతా ఇదవుతూ అక్కడ భూస్థాపితం అయిపోయింది. కాబట్టి ఇక ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆచార్యులు మళ్ళీ ఆ ప్రాంతాన్ని వెలికి తీయాలన్నమాట. అదేవిధంగా బృందావనంలో కూడా షట్ గోస్వాములు వీళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభువుల వారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన విధంగా బృందావనానికి వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడెక్కడ లీలలు చేశారు, ఎక్కడెక్కడ ఆయన ఉన్నారు, ఆ ప్రాంతాలన్నింటినీ వెలికి తీశారనమాట. అంటే ఆ ప్రాంతాలలో ఒక్కొక్క గుర్తులు వాళ్ళు గుర్తుపట్టి, ఈ ప్రాంతంలో ఆయన ఈ లీల చేశారు, ఇంకొక ప్రాంతంలో ఆయన ఇక్కడ రాసలీల చేశారు అని, అవన్నీ ఒక్కొక్క ప్రాంతంలో ఆయన అసురులను చంపారు కదా, ఆ విధంగా ఆ ప్రాంతాలను వాటినన్నింటినీ షడ్గోస్వాములు కనిపెట్టారు. అదేవిధంగా బాబాజీ, ఈయన జగన్నాథాస్ బాబాజీ ఈయనకు అప్పగించారు, నువ్వు వెళ్ళి కనుక్కోవాలి అని. అదే రోజు ఆయనకు రాత్రి సమయంలో ఆయనకు ఒక కలను కన్నారు. ఏమిటి అంటే, గంగానది ఈవల ఒడ్డున ఈయన ఉన్నారు, ఆవలి ఒడ్డున వచ్చి మాయాపూర్ యొక్క ధామం ఉన్నది. అక్కడ ఆయన కనుగొన్నది ఏమిటి, అదే కల కన్నది ఏమిటి అంటే, ఆయన అక్కడ ఒక సుందరమైన భవనము కాంతితో వెలిగిపోతూ ఉన్నదనమాట. ఆ సుందరమైన భవనంలో ఎంతోమంది రంగురంగుల వస్త్రాలు, అంటే పాశ్చాత్య దేశస్తులందరూ కూడా చక్కగా స్త్రీలు సాంప్రదాయమైన దుస్తులలో, మగవాళ్ళు కూడా అదే ధోతి కుర్తా అవంతా ధరించి రంగురంగులుగా అందరు కూడా నృత్యం చేస్తూ ఆనందంతో ఉత్సవం లాగా అక్కడ అందరూ తిరుగుతున్నారట. అదే ఇప్పుడు మనకి మాయాపూర్లో ఉన్నటువంటి చంద్రోదయ మందిరం ఇప్పుడు కడుతున్నారు కదా, ఆ మందిరం. అంటే శ్రీల ఆచార్యులు అంటే ఏమిటి? భగవంతుని యొక్క ప్రతినిధులు వాళ్ళు. వాళ్ళకి నిరంతరం భగవంతునితో ఆ సంబంధ బాంధవ్యంలో ఉండడం వల్ల ఈయనకు అక్కడ వచ్చి ఆ మందిరం వెలుస్తుంది అని కలగన్నారు. అదే విధంగా ఆయన కలగన్న విధంగానే ఇప్పుడు అక్కడ మాయాపూర్లో చంద్రోదయ మందిరాన్ని నిర్మిస్తున్నారు. అంటే అది సత్యమైన దీనినే వాళ్ళు తెలుసుకున్నారు భక్తి వినోద ఠాకూర్ల వారు.
తర్వాత ఎలాగైనా కనిపెట్టాలి అనేసి మరుసటి రోజు ఈయన బయలుదేరి వెళ్ళారు. అలాగ వెతుకుతూ వెళ్తుండగా ఆయనకు ఒక ఆ, అదే రైతు కనిపించారనమాట. ఆ రైతును అడిగాడనమాట, ఇక్కడ ఏదైనా మీకు విశేషమైన ప్రదేశంగా ఏదన్నా తెలుస్తుందా అంటే, ఆ రైతు చెప్పాడు, ఇక్కడ ఒక చోట మాత్రము తులసి చెట్లు మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి. మేము ఏ విత్తనాలను అక్కడ చల్లితే కూడా తులసి తప్ప ఇంకా వేరే చెట్లు ఏమీ రావడం లేదు అని చెప్పారట. అప్పుడు భక్తి వినోద ఠాకూర్ల వారికి చాలా ఆశ్చర్యం అనిపించి ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే అక్కడ వనంలాగా తులసి చెట్లు చాలా ఉన్నాయట. అప్పుడు వెంటనే ఆయన గురువు గారికి జగన్నాథదాస బాబాజీకి తెలియచేశారు. జగన్నాథదాస బాబాజీ ఆయన నడిచి వచ్చే విధంగా లేరు కదా, 120 సంవత్సరాల పైబడే ఉన్నాయి. కాబట్టి ఆయన శిష్యుడు ఆయన్ని బుట్టలో ఉంచుకొని తీసుకొని అక్కడ ఆ ప్రాంతానికి వచ్చారనమాట. ఎప్పుడైతే ఆ స్థలంలో ఆయన ఆ, ఆ శిష్యుడు కాలు పెట్టారో వెంటనే ఈ జగన్నాథ్ దాస్ బాబాజీ ఆ బుట్టలో నుంచి కిందకు గెంతేసి అలాగే నృత్యం చేస్తూ పరిగెడుతున్నారట. ఇక్కడే మహాప్రభు ఆవిర్భవించిన ప్లేసు, ఇక్కడే మహాప్రభు ఆవిర్భవించిన ప్లేసు అంటూ ఆ సమయంలో ఆయనకి ఆ శక్తి భగవంతుడు ఇవ్వడం వల్ల అంతవరకు ఒకరి సహాయం తీసుకునే జగన్నాథాస్ బాబాజీ గారు ఆ నిమిషము ఆయన గెంతుతూ ఆకాశంలో ఎగురుతున్నట్టుగా పరిగెట్టి వెళ్ళి ఈ ప్రాంతమే అని ఆయన తెలియజేశారట. అంటే మొదట భక్తి వినోద ఠాకూర్ల వారు గురువు ద్వారా ఆయన ఆ స్థలాన్ని కనుగొని తర్వాత ఆ ప్రాంతంలో చక్కగా మహాప్రభు యొక్క దీనిని అక్కడ స్థాపించారనమాట. ఇప్పటికీ మనము వెళ్ళామంటే ఆ ప్రాంతంలో అక్కడ చూడవచ్చు. ఆ విధంగా చక్కగా ఒక గురువు ఉండడం బట్టే ఈయన భక్తి వినోద్ ఠాకూర్ల వారు కూడా అంతటి అదే భగవంతుని యొక్క రూపమైనటువంటి చైతన్య మహాప్రభువుల వారి ఆ జన్మస్థానాన్ని ఆ అంతర్ద్వీపంలో యోగపీఠ్ అనే ఆ ప్రాంతంలో కనుగొన్నారు. ఇక ఈయన యొక్క దినచర్య చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఒక పర్టికులర్ విషయాలు అన్నీ కూడా ఆయన చక్కగా పొందుపరుచుకొని ఆ విధంగా అదే విధంగా ఫాలో అయ్యేవారట. ఆయన దినచర్యను మనము చూసినప్పుడు సాయంత్రం నుంచి తీసుకున్నప్పుడు ఆయన చక్కగా సాయంత్రం అయితే 7:30కంతా ఆయన నిద్రపోయేవారట. అంటే ఆ లోపల అన్ని పనులు ముగించేసి 7:30కంతా ఆయన పడుకొనేసేవారు. 7:30 నుంచి 10 వరకు ఆయన నిద్రపోయేవారట. తర్వాత 10కి లేచేసేవారు. ఆ కాలంలో అంతా లైట్లు ఇలా అంతా ఏం లేవు కదా, కాబట్టి ఆయన లాంతరు దాన్ని వెలిగించి చక్కగా కూర్చొని బుక్స్ అన్నింటినీ కూడా రచనలు చేసేవారట. ఆ 10 గంటల నుంచి ఎర్లీ మార్నింగు 4 వరకు అలాగే కూర్చొని ఆయన రచనలన్నింటినీ చేసేవారట. తర్వాత ఆయన 4:30కంతా చక్కగా ఆయన జపమాలను స్టార్ట్ చేసి 7:30 లోపల ఆయన జపమాలను ఎంత చేయగలిగితే అంత ముగించేవారట. అంటే ఎర్లీ మార్నింగ్ ఆ బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, ఆ సమయంలో చేసేటువంటి ఆ హరినామం ఉందే అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అందరికీ కూడా. కాబట్టి ఆయన 7:30 లోపల అది ముగించేవారు. తర్వాత 7:30 నుంచి మళ్ళీ 1 అవర్ 8:30 వరకు పుస్తకాలను పఠనం చేసేవారట. అంటే పుస్తక శ్రవణం చేసేవారు. అందుకే చెప్పడం అన్నింటిలో కన్నా శ్రవణము అనేది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత 8:30 నుంచి 9:30 వరకు ఆయన చాలా మంది డివోటీలు ఆ సమయానికే వచ్చేసేవారట. వైష్ణవ భక్తులందరూ కూడా వాళ్ళని అందరినీ కూడా కలిసేవారట. తర్వాత బ్రేక్ఫాస్ట్, ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఆయన 10కంతా ఆయన ఆఫీసుకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి ఇక 1 గంట వరకు ఆయన చక్కగా ఆఫీస్లో పనులు చేసుకునేవారు. తర్వాత లంచ్ తీసుకునేవారు. లంచ్ తీసుకున్న తర్వాత
అప్పుడు కూడా సమయం ఉంటే మళ్ళీ ఏదైనా పుస్తక పఠనం చేసేవారట. తర్వాత ఆయన 2 గంటల నుంచి మళ్ళీ ఆఫీస్ పనులు 5 వరకు చేసేవారట. 5 తర్వాత ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ కొద్దిగా సమయంలో ఆయన పూజ అవన్నీ ముగించేసి చక్కగా ఆయన మళ్ళీ శాస్త్ర పఠనం చేయడము, లేకపోతే వచ్చిన భక్తులందరికీ కూడా తెలియచేయడము, ఆ విధంగా వాటిల్లో ఉండేవారట. అంటే రొటీన్‌గా ఎవరైనా చూడండి, మామూలుగా ఆఫీసులకి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఇలాంటివన్నీ ఎవ్వరూ పెట్టుకోవడము చాలా కష్టము. అంటే చదవడము, హరినామం చేయడము, లేదంటే ఇతరులకు కూర్చొని చెప్పడము అలాగా చేయలేరు. అమ్మో! నేను ఆఫీస్‌కి వెళ్ళిదే పెద్ద విషయము, ఇవన్నీ చేయలేం. కానీ ఆయన సాధన, కుటుంబము, వీటితో పాటు ఉద్యోగము ఇన్నింటినీ చూసుకుంటూ చక్కగా ఆయన వీటిని కూడా ముగించేవారు. ఆ విధంగా చేసేవారు. తర్వాత ఆయన ఎన్నో పుస్తకాలను రాశారు. ఎన్నో కీర్తనలు చేశారు. మనమందరము ఎన్నో కీర్తనలు ఈయనవి నేర్చుకొని ఉన్నాము. వాటిలో కొన్ని ముఖ్యమైన మళ్ళీ ఆయన 500 సెంటర్లు నామహట్ట అని మాయాపూర్‌లో చాలా ప్రాంతాలలో ఆయన ఏర్పాటు చేశారట. నామహట్ట అంటే నిరంతరము నామము, హరినామాన్ని చెప్తూనే ఉంటారు. అంటే కంటిన్యూస్‌గా 24 అవర్స్ కొంతమంది చెప్తూ ఉంటారు. వాళ్ళు అవ్వగానే ఇంకో కొంతమంది కలిసి చెప్తారు. వాళ్ళు అవ్వగానే ఆ విధంగా నామహట్టాలను ఆయన ఎన్నింటినో ఏర్పాట్లు, సెంటర్‌లన్నీ కూడా తయారు చేశారు. ఇంకా ఈయన రాసినటువంటి కీర్తనలు చూస్తే అంత అద్భుతమైన కీర్తనలు. అదే ఇస్కాన్‌లో సా సాయం సమయం వేళ సంధ్యాహారతి అని చేస్తారు. कि बजयो जयो गौरा चंदे आरती को शोभा कि बजयो అది ఎంత చక్కగా ఉంటుంది చూడండి. అదేవిధంగా ప్రసాదము, భగవంతుడికి ఇచ్చిన ప్రసాదాన్ని మనము తినేటప్పుడు కూడా చక్కగా మహాప్రసాదే గోవిందే నామ బ్రహ్మణి వైష్ణవే స్వల్ప పుణ్యవ్రతాం రాజన్ విశ్వాసో నైవ జాయతే. అది తర్వాత బృందావనంలో మంగళహారతి కింద విభావరీ శేష ఆలోక ప్రావేశ నిద్రాచడి ఊటో జీవా బోలో హరి హరి ముకుంద మురారి రామకృష్ణ హయగ్రీవా. అదొక కీర్తన. తర్వాత ఇంకొక కీర్తన మమ మన మందిరే రహో నిషీది కృష్ణ మురారి శ్రీకృష్ణ మురారి కృష్ణ మురారి శ్రీకృష్ణ మురారి. ఆ కీర్తన ఇవన్నీ కూడా మనము చాలా మటుకు నేర్చుకున్నాం. కాబట్టి ఒక్కొక్క కీర్తన అంత వినసొంపుగా ఉంటుంది. ఇంకొక కీర్తన ఇది చాలా ముఖ్యమైన కీర్తనగా మనకు తెలుసు. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారి జయ గిరివరధారి. అదొక కీర్తన. అన్ని అద్భుతమైన కీర్తనలు. ఇంకొకటి శరణాగతి అనే దీంట్లో శుద్ధ భకత చరణ రేణు భజన అనుకూలా శుద్ధ భకత చరణ రేణు భజన అనుకూలా అని అదొక చక్కని కీర్తన. ఇలాంటివి ఇంకా ఎన్నో కీర్తనలు ఉన్నాయి. మనము మచ్చుక కొన్ని తెలుసుకున్నాం. ఈ విధంగా శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు ఒక మంచి శిష్యుణ్ణి పొందారు, మంచి గురువుని పొందారు, అదేవిధంగా మంచి సుపుత్రుని కూడా.
చూడండి, ఒకే ఒక ఇంట్లో ఇద్దరు ఆచార్యులు ఉన్నారంటే ఎంత గొప్పదనం. ఒక ఇంటిలో ఒకరు ఒక వైష్ణవ భక్తుడు అవ్వడం అనేదే చాలా కష్టము. ఎందుకంటే వేల మందిలో ఎవరో ఒక్కరు మాత్రమే ఆ భగవంతుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారు. అలాంటి వాళ్ళు భక్తులుగా అవుతారు అని మనకి భగవద్గీతలో తెలుసుకున్నాం. 7.3 శ్లోకాలు. ఆ విధంగా అలాగా ఉన్నప్పుడు మనకి వీళ్ళ పరంపరలో చూసుకుంటే ఒక్క ఫ్యామిలీలో ఇద్దరు, అంటే ఎంత భగవంతుని యొక్క కరుణ, కృప, కటాక్షం వాళ్ళు పొంది ఉంటే ఒక్క ఫ్యామిలీలో ఇద్దరు ఆచార్యులు, భక్తులకు మించిన పరమ భక్తులయ్యి ఆచార్యులయ్యారు. అలాంటి ఒక మంచి సుపుత్రుని కూడా ఆయన పొందారు. ఈ విధంగా ఆయన చక్కగా ఉండి తర్వాత 1914 జూన్ 23వ తేదీన ఆయన భౌతిక దేహాన్ని విడిచి ఆధ్యాత్మిక లోకానికి చేరుకున్నారనమాట. ఇది భక్తి వినోద ఠాకూర్ల వారి గురించి. శిల భక్తి వినోద ఠాకూర మహారాజ్కి జై. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.